ఏరియాలో వచ్చి నీరాహారంని నిలబెట్టేదానికైనా చెరువులు చాలా ఉంది. అది లేకుండా దక్షిణ పినాకి నది పోతా ఉంది. ఆ దక్షిణ పినాకి ఇంకా ఈ చెరువులకు అంతా నీళ్ళు నింపితే ఇక్కడ ఉండే రైతులు బంగారు పంటలు పండుతూ ఉంటారు. క్యారెట్, బీట్రూట్ ప్రతి ఒక్కటి పండుతూ ఉన్నారు. ఒక ఊరికి 100 ఇంకా 150 ఆవులు పెట్టుకొని పాలపిండి పోస్తూ ఉన్నారు. లక్షల కొద్ది జనాలకి ఇక్కడ ఉండే ఆహారాలు పోతా ఉంది. అది కాకుండా ఇక్కడ ఇంకా పువ్వులు ఎక్స్పోర్ట్ అన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇంత పసురుగా ఉండే భూమిల్ని ఈ పొద్దు విదేశీల కోసము ఇక్కడ ఉండే రైతుల్ని బెదిరించేతాక ఆయన ఫార్మాలిటీదే బంధనం వచ్చేయలేదని చెప్తారు. 4 జాగా తీసేస్తానని చెప్తారు. ఇవన్నీ వచ్చి ఒక డ్రామాల తర ఉంది. అయితే నిజంగా చూసింటే ఈ ఎస్టార్ రోడ్ ఏం చేసినారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసే కదా ఇదే తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు గ్యాస్ వచ్చి సముద్రం నుంచి వస్తుంది, అది పోతుంది. అది ప్రతి ఒక్కటి కార్పొరేట్ సిస్టమ్. ఇది వచ్చి ఇక్కడ ఉండే కార్పొరేట్ ఈ సిస్టమ్ లోపలదా ఈ పార్లమెంట్ చట్టమండలం అందరూ సైరాన్ చేసినారు. ఆ సైరాంత వచ్చి రైతులకి తలవ్రాంతిని మారుస్తూ ఉందా ఈ ప్రాబ్లం వస్తూ ఉండేది. అందువల్ల వీళ్ళు చెప్తూ ఉండేది ఏమి, ఒగ్గు పర్సంటేజ్ ఈ ఒగ్గు పర్సంటేజ్ అందరికీ ప్రశ్న. అప్పుడు ముందర ఎస్ఆర్ రోడ్లో పోరాటం పెట్టినప్పుడు కర్ణాటక గవర్నమెంట్ 1.5 కోటి 2 కోటి ఎకరాకి ఇచ్చింది. ఇక్కడ వచ్చి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిండని చెప్పి రైతులంతా చెప్పారు. అప్పుడు మనం చెప్తే అవునప్ప ఈ ఏరియాలో ఉండేది పవిత్రమైన క్యారెట్, బీట్రూట్, వడ్లు అన్నీ పడుతూ ఉంది. అప్పుడు ఇది వచ్చి రైతుల భూమి, ఇది డ్రై ల్యాండ్ కాదు. వాడు ఏం చెప్తున్నాడు, డ్రై ల్యాండ్ అంతా ఎత్తుకొచ్చేది. ముందరంతా వచ్చి కందాయం కడతా ఉండ్రి. ఏడా మన ఊరు ఉండేదానికి ఎవరో చేస్తా ఉంటే కందాయం కట్టరు. కందాయం కట్టకూడదని చెప్పి 2002లోనే దాన్ని రద్దు చేసి ఈ తమిళనాడు ప్రభుత్వం. ఎందుకంటే ఇదన్నీ పట్టాలు వేయకూడదు. ఇచ్చిన రైతులకు పట్టాలు వచ్చి ఆధారాలు ఉందని చెప్పి కోర్టుకు పోతారు. ఇప్పుడు విఓలు వచ్చి నేలకు వచ్చి కందాయం కట్టదండ, అంతా నిలిపిడండ. కందాయం కట్టదే వాడు ఆ రసీదుని పెట్టుకుని కోర్టుకు పోతాడు. అప్పుడు ఏ ఆధారం లేకుండా వాళ్ళని ఒక అనాథలు చేసేద్దా ఈ స్కీములు అంతాను. అప్పుడు దీన్ని తెలివిగా తెలుసుకొని మనం ఐక్యమత్యమై పోరాటం కట్టిదేదా అది సక్సెస్ అవుతుంది. ఈ విషయాలు బయట పోవాలా, దానికి ఇక్కడ రైతు కమిటీ కావాలా. బేస్ మట్టంలో రైతుల ఐక్యమత్యం కాకుండా పోరాటం సక్సెస్ అయ్యలే. ఇప్పుడు హర్యానా, పంజాబ్లో 3 చట్టాలు వేలామ చట్టం వచ్చా. దాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లో దిగిపోయి ట్రాక్టర్ హైవేలు వేసుకొని ఒక ఏడాది 1.5 ఏడాది ఆ 3 చట్టాలు బయట అవుతుంది. దానికి అప్పుడు కాంట్రాక్ట్ ఒప్పందం వేసినారు అన్ని జాగాలను. రైతులతో ఒప్పందం వేసి ఈ ఏరియాలో మెడిసిన్ కాయ వచ్చి రైతులను పోగొట్టింది. ఈ ఏరియాలో చాలా రకమైన ఒప్పందాలు వేసేదానికి వస్తూ ఉన్నారు. ఇదన్నీ కార్పొరేట్ సిస్టమ్ మనం చెప్తా ఉన్నాం. అప్పుడు వాడు స్వయంగా వాడు ఒడ్లు పండేది, రాగులు పండేది, ఇత్తనాలు ఇవన్నీ వచ్చి ఈ ప్రాంతంలో ఉండిందాన్ని అన్నింటినీ సర్వనామం చేసి కార్పొరేట్ సిస్టమ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదిరించి పోరాడాలంటే ఈ విషయాల్లో లోపల చాలా